మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కేసంద్రం మండలం విజిలెన్స్ స్టేషన్లో నిన్న ఒకటి హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే రాఖీ పండుగ రోజున రాఖీ పండుగకి తమ తమ్ముళ్ళకి అన్నళ్ళకి రాఖీ కడదామని చెప్పేసి తమ అక్క జిల్లలు కానీ అందరు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చి రాఖీ కడదామని చూస్తుంటాం. రాఖీతో పాటు మిఠాయిలు రాఖీలు తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నాం. నిన్న మాత్రం కేసంద్రం విలేజ్లో ఒక అందరూ చిలించిపోయే విధంగా హృదయ విదారకం ఘటన చోటుకుంది. తమ్ముళ్ళకి రాఖీ కడదామని ఇంటికి వచ్చేసరికి తమ తమ్ముడు ఇక లేడు, మృతి చెందాడన్న వార్త విని ఆ అక్కల గుండెల చెల్లెల గుండెలతో పగిలిపోయాయి. ఎందుకంటే అల్లరిముద్దుగా పెంచుకున్న తమ్ముడు ఇక లేడు, ఇక రాఖీ ఎవరికి కట్టాలని చెప్పేసి కూడా ఆ భౌతిక కాయానికే రాఖీ కట్టిన సంఘటన మొత్తం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళ అక్కలు కూడా పాపం ఇందాక మనం చూసుకుందాం, చాలా బాధతో హృదయంతో వాళ్ళు రోధిస్తున్నారు, కన్నింటి పరేమవుతున్నారు. తమ్ముడిని అల్లారి ముద్దుగా పెంచుకున్నాము, మనకి ఏ కష్టం రానేకుండా చూసుకున్నాము. ఒకనొక దశలో కూడా మేము అందరం తినే ముద్ద కూడా ఒక తీసి పక్కకు పెట్టే తమ్ముడికి ఆ విధంగా చేసుకున్నాం, మేము గారాభంగా పెంచుకుని చెప్తున్నారు. ఏదైతే మృతి చెందాడో నిన్న సూరబైన యాకేకుడు భార్య, ఇద్దరు కొడుకులు, కుమారుడు ఉన్నాడు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే కుటుంబం వాళ్ళది. అసలు వాళ్ళు ఏంటి, ఏ విధంగా జరిగింది, అసలు యాకేకి ఏమైంది, ఎలా మృతి చెందాడు అని ఒకసారి ఇద్దరు కుమారులు అయితే ఉన్నారు, అడిగాల్సిన ప్రయత్నం చేద్దాం. చిన్న చెప్పండి, రాఖీ పండుగ రోజున అందరూ అంటే హ్యాపీగా ఉన్న క్రమంలో మీ ఇంట్లో విషాద చేయ తలముకున్నాయి. అక్కలు వాళ్ళకి సంబంధించిన మీ అత్తమ్మలు కూడా పాపం రోధిస్తున్నారు, తమ్ముళ్ళు లేడని చెప్పేసి. ఒకవైపు మీ నాన్న దూరం అయ్యారు పండుగ రోజు కూడా. అసలు నాన్నకి ఏమైంది, అసలు ఎలా జరిగింది? ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సార్. ఆయనకు చిన్న అంటే ఒక 5 years బ్యాకే కొద్దిగా ఆరోగ్యం షుగర్ అలా అటాక్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయితే ఇప్పుడు డయాలసిస్ పెట్టియబట్టి 1 year అవుతుంది. రెగ్యులర్గా మహబూబాద్కు వారానికి 3 సార్లు పోయి డయాలసిస్ పెట్టించుకొని వస్తాం. కానీ మొన్న మండే రోజు ఏమైందంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్దాం, మెడిసిన్ చేంజ్ చేసుకుందాం అనే ప్లాన్లో మా నాన్నని తీసుకెళ్దామని సాయంత్రం వచ్చిన మంగళవారం పొద్దున్నే ఇట్లా మైండ్ పెరాస్ లాగా అటాక్ అయిందని చెప్పి ఫిట్స్ లాగా వచ్చింది అన్నట్టు. ఆ ఫిట్స్ లాగా వస్తే భయపడి తీసుకొని పోయినాం. ఎందుకంటే వరంగల్ తీసుకొని పోతే ఒక 3 రోజులు ట్రీట్మెంట్ చేసిరు, కానీ ఈయన బాడీలో అది మెడిసిన్కి రియాక్ట్ అయ్యేంత లేదు, ఖరాబ్ అయినాయి కిడ్నీలు, బాగా హై బీపీ షుగర్ ఉన్నది, బతకలేడు అని 4 రోజులు ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఒక హోప్స్ ఉంటే మళ్ళీ డయాలసిస్ మీద సెట్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనేమో ఆడిచ్చారు వాళ్ళు. చూసినాం 4 రోజులు అక్కడనే హాస్పిటల్లో వండుకుంటే చూసినాం. సరే మరి క్యూర్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు 4వ రోజు మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటి దగ్గర ఎవరు తెలిసిన డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇక్కడ ఉన్నా కూడా మీకు ఇబ్బంది అని చెప్తే నేను సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ తీసుకొచ్చిన. సాయంత్రం అందరితో మంచిగానే పిలిస్తే పలికిండు, మీరు చెప్పిండు ఇట్లా ఇది నువ్వు అది నువ్వు అని మాట్లాడి. కానీ తెల్లారి గట్ల 7:30 ప్రాంతాన ఇక పండుగలు ఉన్నాయి కదా అని చెప్పి ఇల్లంతా కడుక్కొని ఇల్లు చేసుకొని అక్కలకి ఇట్లా వస్తారు కదా అనే పాయింట్లో మేము ఉన్నాం. ప్రాణం పోయింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రేపు రాఖీ పండుగ నాన్న అత్తమ్మ ఇట్లా వస్తారు అని నాన్నతో డిస్కస్ చేసిన వస్తారు, అక్కలు వస్తారు, అందరు వస్తారు, మనం మంచిగా పండుగ చేసుకుందాం, చెల్లెమ్మ వస్తుంది, మనం చేసుకుందాం అంటే సరే బిడ్డ అన్నాడు. కానీ 7 గంటలకు 7:30 ప్రాంతానికి ఇట్లా అయిందన్న. వాళ్ళ అక్కలతో కానీ చెల్లెలతో కానీ మాట్లాడిన ఫోన్లో నా ఆరోగ్యం గురించి మాట్లాడింది. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అందరు అక్కలు వచ్చారు ఆయన దగ్గరికి, తమ్ముడు మేము వస్తాం, ఎల్లుండి వస్తాం, నువ్వేం బాధపడకు, మనం మంచిగా ఇట్లనే, నీకు ఎంత కష్టమైనా మీ హాస్పిటల్ తీసుకొని నేను బతికించుకుంటా, నీకేం కాదు తమ్ముడు అని కూడా చెప్పారు వాళ్ళు, ధైర్యం చెప్పారు. మేము చెప్పినాం, మా తమ్ముడు ఆయనకు అసలు కంటికి రెప్పు లెక్క చూసుకున్నాడు. వాడు ఇంటికి నేను బయట హన్మకొండలో పని చేసుకుంటుంటే వాడు ఇంటి దగ్గర నాన్న కోసమే పర్టికులర్గా ఇక్కడనే ఉండి నాన్నని చూసుకుంటూ అమ్మని చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటుంటాడు. పెద్ద కొడుకు చెప్పినట్టు కూడా తండ్రి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అందరు అత్తమ్మలు కూడా వాళ్ళ వచ్చి కూడా చెల్లెళ్ళు అక్కల వచ్చి కూడా తమ్ముడికి ధైర్యం చెప్పేది, అరే తమ్ముడు నీకు ఏం కాదా, నీ ఆరోగ్యం మంచిగా ఉంది, నీకు మీ వెనక మేము ఉన్నావురా, నాతో పాటు మేము ఉన్నావు అని చెప్పుకో ధైర్యం చెప్పేసింది. రేపు పండుగ ఉంది కదా, అందరూ మనం కలుసుకుందాం, మనం వస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో కూడా దురదృష్టవశాత్తు పాపం తను వెళ్ళిపోయడం తెలుస్తుంది. అయితే పెద్ద కొడుకు వరంగల్లో వేరే ఉద్యోగరీత్యా అక్కడ వరంగల్ ఉంటుండు, చిన్న కొడుకు మాత్రం ఎప్పుడు తండ్రితోనే ప్రతి చిన్న విషయం కూడా తన చిన్న కొడుకుతోనే షేర్ చేసుకుని తెలిసింది. తనతో మాట్లాడదు చిన్న అసలు ఏం జరిగింది, చిన్న అసలు నాన్నకి నీకు ఎలాంటి బాండింగ్ ఉండేది, పండగ పూట అత్తమ్మలందరూ వచ్చారు, ఏ విధంగా ఉంది అసలు? రెగ్యులర్గా మేము డే బై డే డయాలసిస్కి వెళ్తాం, రెగ్యులర్గా పోయినట్టే పోతున్నాం, రోజు పోతున్నాం, రోజు చేస్తున్నాం.
ఒకరోజు ఇంటికి వస్తుంటే అసలే తినబుద్ధి కావట్లేదు అది అని చెప్పేసి అన్నాడు. అయితే ఎందుకోలే అనుకున్నా, బాగా థింక్ చేస్తాడు ఎట్లా ఏంది సుకున నాకేమన్నా అయితే మళ్ళీ వీళ్ళు ఎట్లుంటారు ఏంది, నేను ఒక్కనే కదా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కదా నా అక్కలు వీళ్ళందరూ అని చెప్పేసి అనుకున్నాడు. నువ్వేం ఆలోచించకు బాబు, నువ్వు మంచిగానే ఉంటావు, మంచిగానే మాతో ఉంటావు, ఏం కాదు నీకు, మేము మంచిగా చూపిస్తాం అని చెప్పినాం. డయాలసిస్ నుంచి ఇంటికి రాగానే నాకు ఇట్లా అవుతాను బిడ్డ అన్నాడు. అయితే ఎమ్మటే మా అన్నయ్య కాల్ చేసి అంట వేరేగా మాట్లాడుతానన్నా, రా ఇలా సాయంత్రం వస్తే మనం రేపు మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోదాం. హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ చూపించి మెడిసిన్ మారుద్దామని చెప్పినాం. మెడిసిన్ మారుద్దామని చెప్పి అనగానే వచ్చేసిండు అన్నయ్య, ఎమ్మటే వచ్చిండు. నైట్ మంచిగానే మాట్లాడినాం, అసలు తిననంటే తినిపించినాం సరే అని పడుకున్నాం. నైట్ 12 దాకా మాట్లాడుకున్నాం, పడుకునేసరికి పొద్దుగాల 5 గంటలకు అట్లా మా అమ్మ మా భార్యను పిలిచింది. చిట్టి అని పిలుస్తుంటే మాకు పైన ఉన్న వాళ్ళకి వినిపించేసరికి అది గిప్పులు వేసి మా అమ్మ పిలుస్తుంది అని చెప్పేసి నేను కిందికి వచ్చిన. తొందర కిందికి వచ్చేసరికి మొత్తం ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు పడిపోయి ఇట్లా మూతంత తొంకర పెట్టి మాట్లాడట్లేడు. షుగర్ డౌన్ అయిందేమో అని చెప్పేసి కొంచెం బెల్లం పెట్టినాం, కొంచెం సెట్ అయిండు. మళ్ళీ ఒక 10 నిమిషాలకు మళ్ళీ వచ్చింది. ఇదంతా ఎట్లనే ఉందన్నా, తీసుకుపోదాం తొందర హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి వరంగల్ తీసుకుపోతుంటే మా అక్క వాళ్ళు ఇక్కడ నెక్కొండ దగ్గరనే ఉంటారు. అక్క ఇట్లా హాస్పిటల్ పోతున్నాను ఫోన్ చేస్తే మీరు అక్కడే ఉండరు, మేము వస్తున్నాం నెక్కొండకు అని చెప్పేసి అనేసరికి నెక్కొండలో కాసేపు ఒక 2 మినిట్స్ ఆపిన ఆటో మళ్ళీ నెక్కొండలు వచ్చింది. వాళ్ళు వచ్చిరు, ఎక్కించుకున్నాం, పోయినాం హాస్పిటల్లో చూపించినాం, సిటీ స్కాన్ తీపించినాం. వరంగల్ తీసుకువెళ్ళారు హాస్పిటల్కి? డైరెక్ట్ వరంగల్ హన్మకొండ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీపిస్తే అన్ని టెస్టులు చేసిళ్ళు, పర్వాలేదు బాగానే ఉందని అన్నారు. ఒక సిటీ స్కాన్ ఒక్కటి తీపియండి అని చెప్పేసి అన్నారు. సరే అని తీపిచ్చినాం. 1 సైడ్ బ్లడ్ అంతా క్లాట్ అయింది. హై బీపీ అయ్యేసరికి ఎక్కువ ఆలోచించిండు. ఒక 4 days అయితే అబ్జర్వేషన్లో పెట్టడం, ఒకవేళ మన మెడిసిన్కి ఏమన్నా రికవరీ అవుతాడో చూద్దాం అని చెప్పేసి అన్నారు. అంటే సరేలే ఏం కాదు, ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టుకుందాం అని చెప్పేసి అన్నాక 3 days 4 days అట్లా చేసిళ్ళు. అవసరం లేదు, ఈయన మెడిసిన్కు రియాక్ట్ అవుతలేడు అని చెప్పేసి తీసుకుపోండి అని చెప్పిండు. ఎప్పుడు నాన్న వాళ్ళ అక్కల గురించి చెల్లెళ్ళ గురించి ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించేది చెప్తాడు, ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తాడు. హైదరాబాద్లో హాస్పిటల్ పోయినప్పుడు కూడా వాళ్ళ అక్కల దగ్గరికే పోయేది. ఇక్కడ ఉన్న అత్తమ్మ కూడా ఎప్పటికి వచ్చి చూసేది. రాఖీ పండుగ రోజులో ఈ విధంగా జరగడం కొంచెం బాధాకరమైన విషయం కనిపిస్తుంది. అనుకోకుండా జరిగిపోయేసరికి అందరూ అసలు కోలుకోవట్లేదు. వీటన్నిటికీ ఒక మూలత ఉన్న వాళ్ళ తల్లి ఉంది ఇక్కడ. చనిపోయింది సూరమైన ఎవరైతే శంకరమైన యాకయ్య ఉన్నాడో యాకన్న, వాళ్ళకి 4 పుత్రకే 5 కూతుర్లు, ఒక కొడుకున్నారు. తల్లి మాత్రం ఇక్కడ ఉంది, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం తల్లి, కొడుకు చనిపోయిండు నిన్న రాఖీ పండుగ రాఖీ పున్నమితో, ఎట్లా తల్లి? ఏం చేస్తాం మరి, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి కట్టం వచ్చింది, జరిగిపోయిండు. నా బిడ్డలందరూ రాఖీలు కడతామని వచ్చిర్రు. వరంగల్కి వచ్చారికి ఎరికైందట. ఇక అందరు వచ్చిండ్రు, చూసిర్రు, మాట లేదు, ముచ్చట్లేదు, ఏమైనా ఊరికనే చూసిర్రు, పోయిర్రు. నాతోటి కూడా వాళ్ళు నిన్న పొద్దుటి మాత్రం దేవుడు వస్తా అంటే దీన్ని తీసేసిన. అమ్మ చిన్నప్పటి నుంచి నీ బిడ్డలు నీ కొడుకుని ఏ విధంగా చూసుకున్నారమ్మా? మంచిగా చూసుకున్నారు నాన్న. ఈ దేశం మీదనే లేరు నా కొడుకు, అరుచుకున్నట్టు లోకం మీదనే లేడు. అంత గౌరవంగా చదివినా అట్లా చూసుకున్నాడు. అక్క చెల్లెల్లా మనవరాల్లా మంచిగా చూసుకున్నాడు. మాకు ఎలాంటి పంచాది ఎన్నడూ లేదు. అంటే అక్కలు కూడా తమ్ముడిని మంచి అల్లారి ముద్దుకు పెంచుకుందాం, మనకి ఏ కష్టం రాలేదు, మనకి వాడు ఎన్ని బాధలున్నా మాకు చెప్పేది అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తా అంతే మరి, గట్టినే జరిగింది నాన్న. మాకు ఏం గొడవలు ఎన్నడూ లేవు, మంచిగానే బతికినాం మేము. చూసారు మొత్తానికైతే ఈ ఇంట్లో మొత్తం విషాద చేత అలుముకున్నాయి. అంటే ఎందుకంటే రాఖీ పండుగ పూట సరదాగా గడుద్దాం అనుకుంటూ వచ్చిన అక్క జిల్లలు కూడా రాఖీకి ఎవరికి కట్టాల తమ్ముడు అని చెప్పేసి చివరికి ఆ భౌతిక కాయానికి రాఖీ కట్టి వాళ్ళ మధ్య కన్నింటి పరిమితమయ్యారు. తను అల్లారి ముద్దుగా పెంచుకుందాము, వాళ్ళకి తమ్ముడికి ఏ కష్టం కూడా రాని, అక్కలైనా నేనైనా కొడుకులైనా కూడా అంత సంతోషంగా ఉన్న ఈ బాధల్లో నా అనారోగ్యం పట్ల వాడు చనిపోయిండు. ఈ కష్టం పగవాడికి రావద్దని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది.